గెలిచినప్పుడు ఎవరు చెప్పినా సరే ఈ కారణం వల్ల గెలిచావు, ఇందువల్ల గెలిచావు అని ఎవరు చెప్పినా పట్టించుకోరు ఏ నాయకుడు కూడా. ఓడినప్పుడు అందరూ చెప్తారు, అప్పుడు ఓడినప్పుడు పట్టించుకోరు, అందరి వల్ల ఓడానని అనుకుంటారు. ఏదైతే జగన్ ఎందుకు ఓడిపోయామో తెలియదు ఎంత చేసినా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో శివశంకర్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జనాన్ని నిందిస్తే ఎలా జగన్ గారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీ ఘోరమైన ఫలితాన్ని చవి చూసిన విషయం అందరికీ తెలుసు. 2019లో ఆ స్థాయిలో గెలుపుంటుందని బహుశా అప్పటికి వైఎస్ఆర్సీపీ అనుకుని ఉండదు. ఈసారి ఇంత దారుణమైన పరాభవం ఉంటుందని ఊహించని ఉండదు. అందుకే దీన్ని ఆ పార్టీ నాయకులు అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకు ముందు మనకు ప్రత్యేక హోదా రాలేదా, మన పోలవరం కంప్లీట్ అవ్వలేదా, అయ్యయ్యో అన్నట్టుగా అభినయించి మరి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు అదే టోన్, ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయా, కోటి కుటుంబాలకు డబ్బులు ఇచ్చామా, అయినా ఓట్లే లేదా, అయ్యయ్యో అనుకోవాలి. మరి మన వైసీపీ అధినేత పావుగంట ప్రెస్ మీట్ చూస్తే అలాగే అనిపించింది. ఇంతమందికి అంత చేస్తే ఎందుకు పోయింది అని జగన్ నిజంగానే ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యంలో కూడా నిజం ఉంది. ఎందుకంటే ఫలితాలు వచ్చే వరకు తాను ఓడిపోతానని జగన్ అనుకోలేదు. ఇంత దారుణం ఓటమి కాదు, మామూలుగా కూడా ఓడను, తనకు 150 వస్తాయని అనుకున్నారు. ఎందుకో చెప్తాను చూడండి. గెలుపు భ్రమల్లో జగన్ ఉన్నారు. జనమే జగన్, జగనే జనం. ఎక్కడ చూసినా ఈ స్థాయి ఎలివేషన్లే. కానీ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన జనంలో ఉన్నాడా? లేడు. సిద్ధం చివరిలో చేసిన యుద్ధం తప్ప కనీసం కాలు కింద పెట్టి నడిచింది లేదు. తాడేపల్లి దాటి వచ్చింది లేదు. సరే, ఆయన లేడు. జనంతో కలిసి ఉన్న వాళ్ళు ఎవరు ఆయనతో ఉన్నారు? ఏ ప్రజాప్రతినిధితో అయినా నేరుగా మాట్లాడారా? గ్రౌండ్లో సిచ్యుయేషన్ తెలుసుకున్నారా? ఇవన్నీ చేయకుండా, జనాలతో కనెక్షన్ లేకుండా నా వెంట జనం ఉన్నారనే హెల్యూజినేషన్లో ఉండిపోయారు. ఆ పరిస్థితి ఎందుకంటే 3 నేతల కోటరీతో మొదటికి మోసం. జగన్కి ముక్కు, చెవులు, నోరు అని 3 ఉంటారు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్మెల్ చూసి చెప్పడానికి సుబ్బారెడ్డి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వినడానికి విజయసాయిరెడ్డి, తాను అనుకుంది లీడర్లకు చేరవేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి. ముక్కు, చెవులు, నోరు రోల్స్ వీళ్ళవి. సరే, వీళ్ళలో ఎవరైనా ప్రజానాయకుల ఎలక్షన్స్లో గెలిచారా? ఎక్కడా గెలవని వీళ్ళు చెప్తే భారీ మెజార్టీలతో గెలిచిన ప్రజాప్రతినిధులు వినాల్సిన పరిస్థితి. ఇక వీళ్ళు కాకుండా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి అనే ఫీడ్బ్యాక్ టీం, వీళ్ళు జగన్కి ఏం చెప్తుందో, ఏం జరుగుతుందో చెప్తారు. కానీ అంతకుముందే ఆ ఫీడ్బ్యాక్ ఓ ఫిల్టర్ పడుతుంది. అది ఎవరు అనేది ఇక్కడ చెప్పలేం. కానీ ఆ ఫిల్టర్లో నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మాత్రమే జగన్కి చేరుతుంది. దాన్నే ఆయన నమ్మారు. నిండా ముంచిన ఐప్యాక్, ఇక రెండో వింగ్ ఐప్యాక్, వీళ్ళని కూడా జగన్ బాగానే నమ్మారు అనుకోవాలి. 2019లో కులాల వారీగా లెక్కలతో ఎక్కడెక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి మీతో సీట్లు ఇప్పించారు, అవి వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు అదే అంటే కుదరదుగా. నాయకుడికి సొంతంగా విశ్లేషించుకునే సామర్థ్యం ఉండాలి. పరిపాలనలో అయినా రాజకీయంలో అయినా లాజికల్, టాక్టికల్, ప్రాక్టికల్ 3 విధానాలు ఉంటాయి. మీ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికి అభ్యర్థులు మార్చండి అని ఐప్యాక్ చెప్తే 90 మందిని మార్చేశారు. వ్యతిరేకత మీ మీద ఉంటే ఎమ్మెల్యేలు మారిస్తే వ్యతిరేకత ఎలా పోతుంది? ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మీరు? ఓ పక్క మిమ్మల్ని చూసి ఓటేయండి అన్నారు, ఇంకో పక్క ఎమ్మెల్యేలు మార్చేశారు. అర్థం ఉందా ఇందులో? టాక్టికల్గా కులాల ప్రకారం సీట్లు ఇస్తే గెలుస్తామనేటటువంటి మీ లెక్క కూడా ఇక్కడే తేడా వచ్చింది. మీ తప్పు. ఆ కులాలకు మీ దగ్గర సరైన ప్రాధాన్యం ఉంటే ఓట్లేస్తారు, అంతేగాని బొమ్మలుగా నిలబెడితే కాదు కదా. మీ పార్టీలో వేరే కులం నాయకులకు ఎక్కడైనా ప్రాధాన్యం ఉందా? పార్లమెంటరీ పార్టీ, లోక్సభ ఫ్లోర్ లీడరు, పార్టీలో టాప్ లీడర్లు అంతా ఎవరు? మరి పెత్తనం లేకుండా పదవిస్తే ఓట్లు వేసేంత అమాయకులే జనం. వాస్తవ పరిస్థితి అంచనా వేయడంలో విఫలం. చివరిది ప్రాక్టికాలిటీ. 1 కోటి కుటుంబాలకు పథకాలు ఇచ్చాను కాబట్టి ఇంటికి 3 ఓట్లు చొప్పున 3 కోట్ల ఓట్లు నాకే వేస్తాను కూడా అమాయకత్వం కదా జగన్ రెడ్డి గారు. అలా అనుకోవడమే కాదు, పైగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఇలా చేశారేంటని. 1 కోటి కుటుంబాలు లెక్క చెప్తా చూడండి. 1 కోటి కుటుంబాలు మీ పార్టీవి సగం, అవతల వాళ్ళవి సగం ఉంటాయి. లేదా మీవి 60 లక్షలు ఉంటే వాళ్ళవి 40 లక్షలు ఉన్నాయి. మీరు ఏం చేసినా 40 లక్షలు మీ వైపు తీసుకురాలేరు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్ని పథకాలు ఇచ్చినా మీకు ఓట్లేసే కుటుంబాలు వాళ్ళ వైపు తీసుకెళ్లేరు. ఓడిపోయినా కూడా మీకు 40% ఓట్లు వచ్చినట్టే తెలుగుదేశానికి కూడా 2019లో 40% వచ్చాయి. అవి అంత తేలిగ్గా మారు. ముఖ్యంగా తెలుగుదేశం ఓట్లు అస్సలు మారు. ఇంకా చెప్పాలంటే ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా పెద్దది. ఈ దేశంలో అత్యధిక మంది కార్యకర్తలు బలం ఉన్న ప్రాంతీయ పార్టీ అది. ప్రతి ఊర్లో పార్టీలు వర్గాలుగా విడిపోయిన చోట మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. చిన్న గ్రామాల్లో అయితే 100లో, చిన్న పట్టణాల్లో వేలల్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ విషయం తెలియడమే ప్రాక్టికాలిటీ. దీన్ని మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పలేదా? 1 కోటి మందికి ఇచ్చాం కాబట్టి కనీసం 70% ఓట్లు వేస్తారని హెల్యూజినేషన్లో మిమ్మల్ని ఉంచారా, లేక మీరే ఉన్నారా? ఎప్పుడైనా అధికారాన్ని డిసైడ్ చేసేది పార్టీ ఓటర్లు కాదు. మీరు చెప్పిన 1 కోటి కుటుంబాలే కాకుండా ఇంకో 20 లక్షల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏ పార్టీకి చెందని రాష్ట్రంలో ఏం జరిగిందో చూసి ఓట్లు వేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు. 2019లో మీకైనా 2024లో కూటమికైనా ఓట్లేసింది వాళ్ళే. ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కనీస ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోయారు. ఇవే కాదు, అసలు మీరు సరిగ్గా తెలుసుకుంటే చాలా విషయాలు తెలిసేవి. కార్యకర్తలకు టైం ఇవ్వడం లేదని, కనీసం నాయకులకి అపాయింట్మెంట్ లేవనే ఆవేదన మీ చెవులకు వినిపించలేదా? రాష్ట్రంలో ఏకపక్షంగా జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు బిహేవ్ చేసిన తీరుపై జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్కి ఏగతి పెట్టిందని దానిపై, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ పార్టీ అతను ఎలా ట్రీట్ చేసిందని దానిపై, దళిత యువకుడికి పోలీసులే గుండు కొట్టడంపై, చంద్రబాబు ర్యాలీలపై రాళ్లు వేయడంపై, పవన్ కళ్యాణ్పై నోటుకొచ్చినట్టు పెట్టిరేగి
చేయకపోవడంపై, ప్రజాప్రతినిధులను కొట్టడంపై, ఈ అప్పులు రాష్ట్రాన్ని కొంప ముంచుతాయేమో అన్న భయాలపై, ప్రభుత్వ ఉద్యోగులను చులకన చూడటంపై, టీచర్లను అంగన్వాడీలను అడ్డుకోవడంపై, అడ్డంగా అమ్ముతున్నటువంటి మీ బినామీల మద్యం మీద, నిజంగానే శ్మశానంలో మార్చిన అమరావతి మీద, ఆ రైతుల కన్నీళ్ళ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, మనుషులందరూ అసహించుకునే మీ మంత్రుల మాటల మీద, మీ ఇంట్లో జరిగిన హత్య మీద, దాన్ని మీరు కవర్ చేస్తున్నాను చర్చ మీద, అభిప్రాయం మీద, సొంత కూటమి సంబంధించినటువంటి సొంత కుటుంబాన్ని దూరం చేయడం మీద, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. వీటన్నిటిపైనే చర్చ జరిగింది. కానీ వాటిని మీ సొంత చెవులు కళ్ళు ద్వారా పరిశీలిస్తే తెలిసేది. వేరే వాళ్ళపై ఆధారపడితే మన ప్రెస్ మీట్లో ఆశ్చర్యపోయినట్టే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మారితేనే మంచి రోజులు. ఫైనల్గా అన్నిటికన్నా అంటే అసలు కారణం తెలుసా? ఎవరికి సమాధానం చెప్పని, ఎవరి మాట వినని మీ ధోరణిపై కూడా ప్రజలు తీర్పిచ్చారు. ఎక్కడైతే ప్రజల గురించి కామెంట్ చేసి దాని గురించి అడిగే అవకాశం ప్రెస్లో ఎవరికి ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయారు చూసారా, ఆ ధోరణిపైనే ప్రజలు సమాధానం ఇచ్చారు. నేను ఇచ్చాను, మీరు నాకు ఓట్లేయాలి, నేను ప్రభువుని, మీరు నాకు రుణపడి ఉన్నారనే మాటలపైనే తీర్పిచ్చారు. అదే ప్రెస్ మీట్లో ఆగి ఇంకో 10 నిమిషాలు ఫేస్ చేసి ఉంటే మీకు ఎందుకు ఓట్లేదో అక్కడే తెలిసేది. సరే, జరిగింది మార్చలేరు జగన్ గారు, కనీసం ఎప్పటికైనా మీ ధోరణైనా మార్చండి. సొంతగా పార్టీ పెట్టి స్వయంగా సీఎంగా ఎదిగిన మీ నేత మీరు, కేంద్ర స్థాయిలో ఉన్న అణచివేతలను ఎదుర్కొన్న ఫైటర్, 2014 ఓటమిని కూడా ఇలాగే ఎదుర్కొన్నారు. రాజకీయాలు ఇవన్నీ సహజం. చంద్రబాబు కూడా 3 సార్లు ఓడిపోయారు, మళ్ళీ లేచారు. మీకు ఛాన్స్ వస్తుంది. అందుకేం చేయాలో చూడండి. జనాలు నిందిస్తే మాత్రం ఫలితం ఉండదు.